So what are the main features of Down syndrome? So first of all chromosomal aberration మాట్లాడాలి ఏదైనా సరే ఏంటది ట్రైజోమీ ఎక్కడ 21st ట్రైజోమీ అదొకటి గుర్తుపెట్టుకోండి. సో రెండు ప్రాసెస్ ద్వారా జరుగుతుంది ట్రైజోమీ అనేది. ఒకటి నాన్ డిస్జంక్షన్, రెండు ట్రాన్స్లోకేషన్. సో 95% ఇట్ హ్యాపెన్స్ త్రూ వాట్? నాన్ డిస్జంక్షన్. ఏ ఫేజ్లో జరుగుతుంది? మియోసిస్ ఫేజ్లో జరుగుతుంది. మియోసిస్ ఫేజ్లో ఎగ్లో జరుగుతుంది మోస్ట్లీ. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ డౌన్ సిండ్రోమ్? లేకపోతే మదర్ ఎందుకు మియోసిస్ టైంలో ఎందుకు అది అవ్వకపోయి ఉండొచ్చు? సో మోస్ట్లీ లేట్ మ్యారేజెస్ వల్ల. ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. సో ఫ్లాకెట్, పుట్టినప్పుడు ఫ్లాకెట్ ఉంటారు. నెక్స్ట్ వన్ సిమియన్ క్రీస్, పామ్లో ఉండే సిమియన్ క్రీస్. నెక్స్ట్ ఎపికాంతిక్ ఐఫోల్డ్. నెక్స్ట్ సో కొంచెం నోస్ కొంచెం ఫ్లాట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్జిలా కొంచెం బ్యాక్ ఉంటుంది, రెడ్యూసింగ్ మ్యాగ్జిలా అనమాట. ఇంకా గ్యాప్ బిట్వీన్ టో, లైక్ ఫస్ట్ టో అండ్ ద సెకండ్ డిజిట్, అంతేనా? ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? సో నెక్స్ట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ వాట్? దిస్ వన్. సో బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ ఆన్ ఐరిస్, కొన్నిసార్లు ఉంటాయి బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ ఆన్ ఐరిస్. సో మోస్ట్లీ ఇలా ఉంటారు బేబీస్ అనేవాళ్ళు, రైట్? సో ఎప్పుడైనా సరే ఏ సిండ్రోమ్స్ ఉన్నా సరే ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ ఉంటుంది. అది మోతాదులో ఉంటుంది అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద థింగ్. బట్ సెక్స్ దానికి వచ్చినప్పుడు కూడా లైక్ వాట్ ఎవర్ ఇట్ మే, సెక్స్ అబరేషన్ అయినా సరే, ఆటోజోమల్ అబరేషన్, ఈ రెండు అబరేషన్స్ ఏమైనా సరే ఇట్ హ్యాస్ వాట్? ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ 100% ఉంటుంది. బట్ ఎంత ఉంటుందని డిపెండ్స్ ఆన్ ది 100% ఛాన్సెస్ రావచ్చు. అదే పెడిగ్రీ అనాలిసిస్ చేస్తారన్నమాట. మోస్ట్లీ క్యారియర్ మదరే ఉంటుంది, కానీ ఫాదర్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే చెప్తున్నాను 100% మదర్ అనేమి కాదు. బట్ 90% మదర్ కేసు, 10% ఫాదర్ ఉంటుంది. మోస్ట్లీ క్యారియర్ ఎవరు? మదరే ఉంటారు అనమాట. సో ఒక పేరెంట్ ఉండి ఒక పేరెంట్ లేకపోతే బట్టి ఛాన్సెస్ ఆర్ హై. అందుకే పెడిగ్రీ అనాలిసిస్ చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్కిప్ అవ్వచ్చు అనమాట. ఇది స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కూడా, బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి, 100% ఉంటాయి.